I just can't let you go. Lord knows that I've tried to. You said I was the only one. No one likes being lied to. You made this mess and left me with the pieces. Now I wanna burn all the bridges between us. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఫ్రెండ్స్. సో ఈరోజు మీతో నేను నా ట్యూస్డే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి నేను బస్లో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఓటు వేయడానికి వెళ్తున్నాను మా ఊరు. సో నేను వచ్చేసి నాకు రాజమండ్రిలోనే ఉందన్నమాట ఓటు. సో దానికోసం నేను మా మమ్మీ నేను వెళ్తున్నాం అనమాట. అండ్ జస్ట్ చిన్న చిన్న బిట్స్ మాత్రం షూట్ చేశాను, అంతే, ఎక్కువేం షూట్ చేయలేదు. అందుకోసమే నేను ట్యూస్డే రోజు వ్లాగ్ కూడా ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే అండ్ వెనస్డే వ్లాగ్ అనమాట. అండ్ బయట అయితే వెదర్ చాలా బాగుంది, అంటే కాసేపు కూల్గా కాసేపు హాట్గా ఉందన్నమాట. అండ్ ఈ చాక్లెట్ చూపిస్తున్నాను, ఎందుకు చూపిస్తున్నానంటే మీకు తెలుసా ఫ్రెండ్స్, ఒకప్పుడు బాగా ఎక్కువ తినేవాళ్ళం కదా చాకోబార్ అని చెప్పి. సో ఇప్పుడు కూడా వస్తుంది, కానీ దీని సైజ్ అన్నది డిక్రీజ్ అయిపోయింది చిన్నగా. జస్ట్ నార్మల్గా చూపించాలని చెప్పి చూపిస్తున్నాను అంతే, క్యాజువల్గా. సో నాకు జర్నీలో ఎక్కువ శాతం నేను చాక్లెట్స్ కానీ ఏదన్నా తింటాను. నేను ఒక్కదాన్నే ఉంటే అసలు ఇయర్ ఫోన్స్ తీను అస్సలు. నేను కంపల్సరీ ఇంకా జర్నీలో ఇయర్ ఫోన్స్ ఉంటాయి, ఎందుకంటే మ్యూజిక్ ఎక్కువ వినడం అలవాటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చేసాం టోల్గేట్ దగ్గరికి. ఓన్లీ జర్నీ వ్లాగ్ వచ్చేసి నేను కొంచెం మాత్రం షూట్ చేశాను. అండ్ బస్లోంచి షూట్ చేశాను కాబట్టి సరిగ్గా రాలే. ఎనీ మీరు చూస్తారు కదా అన్న ఉద్దేశంతోనే నేను షూట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి వచ్చి ప్రెజెంట్ అయితే మా ఛానల్లో ఇంకా గివ్ అవే రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి థర్స్డే రోజు నేను ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ఈ రోజుతో మేబీ నేను రేపు విన్నర్ని అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు దాకా నేను గిఫ్ట్స్ చూపించకపోవడానికి కారణం, గిఫ్ట్స్ వచ్చేసి ప్రతిభలో ఉన్నాయన్నమాట. నేను అక్కడికి వచ్చేసాయి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అందుకోసం చూపించట్లేదు. అక్కడికి వెళ్ళగానే నేను ఆ గిఫ్ట్స్ ఏంటన్నది చూపిస్తాను. కుదిరితే నేను ఫ్రైడే కానీ సాటర్డే కానీ విన్నర్ని అనౌన్స్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బస్ జర్నీ అయిపోయిందనమాట. రాజమండ్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకొక ఆటో ఎక్కాలి. అండ్ వెళ్ళేటప్పుడు మధ్యదారిలో జనసేన క్యాన్వసింగ్ జరుగుతుందనమాట. సో చిన్న బిట్ షూట్ చేశాను. చాలామంది పాపం చాలామంది వెళ్తున్నారు ఎండ్లో. సో చిన్న బిట్ షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి సంథింగ్ ఒక మీటింగ్ వెళ్తున్నారు అనమాట. క్యాన్వసింగ్ కూడా కాదు, ఒక మీటింగ్ వెళ్తున్నారు అందరూ. అండ్ చూడండి చాలా జనం ఉన్నారు అసలు. ఒక 10 minutes మాత్రం కొంచెం ట్రాఫిక్ ఉంది, తర్వాత క్లియర్ అయిపోయింది, కానీ 10 minutes ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి హార్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ, అందుకోసం నేను షూట్ చేశాను. అందుకోసం ఇవి చూపిస్తున్నాను మీకు. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ కొంచెం బోరింగ్గా ఉంటే మీరు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి, హార్సెస్ అవి వస్తాయి. సో చూసారు కదా, చాలా బాగుంది అసలు. నేను వచ్చేసి నా టిక్టాక్లో కూడా పోస్ట్ చేశాను సాంగ్స్ అవన్నీ పెట్టి. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మేము వచ్చేసరికి 12:30 అయిపోయింది అనమాట. సారీ 1:45 అయిపోయింది మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్. అండ్ మా మమ్మీ రాగానే చేసింది పెసరపప్పు అండ్ నెక్స్ట్ వచ్చి కొబ్బరి పచ్చడి. నాకు పెసరపప్పు అంటే ఇష్టం అనమాట. అండ్ ఎండాకాలం కూడా మంచి తినడం, ఎందుకంటే మనకి చలవ చేస్తుంది కదా. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను జ్యూస్ తాగుతున్నాను. ఇది వచ్చేసి ఫ్రూటీ. సో ఫ్రూటీ విత్ మ్యాగీ చేశారనమాట నైట్ టిఫిన్. యాక్చువల్గా నేను ట్యూస్డే రోజు నైట్ టిఫిన్ నేను ఒకదానికే కదా అని చెప్పి మ్యాగీ చేసుకున్నాము. సో ట్యూస్డే వ్లాగ్ వచ్చేసి ఇలా చిన్నగా షూట్ చేశాను అంతే, ఇంకా పెద్ద ఏం షూట్ చేయలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు వెనస్డే వ్లాగ్ చూపిస్తాను ఫ్రెండ్. అండ్ నా వ్లాగ్ని నేను మార్నింగ్ టీతో స్టార్ట్ చేస్తాను అనమాట. సో మార్నింగ్ టీ అయిపోయిన తర్వాత మేము టిఫిన్కి వచ్చేసి, యాక్చువల్గా మేము టిఫిన్ ఆర్డర్ ఇచ్చేసాము ఆన్లైన్లో జొమాటోలో. సో హోటల్ స్వాగతంలో ఆర్డర్ ఇచ్చాము. యాక్చువల్లీ చేసుకోవాలనిపించలేదు అనమాట. అందుకోసం మేమిద్దరే కదా, మమ్మీ నేనే కదా అని చెప్పేసి ఇద్దరం టిఫిన్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇడ్లీ సాంబార్ అండ్ మైసూర్ బోండా. మనకి అప్పుడప్పుడు కూపన్స్ అవి ఉంటాయి కాబట్టి ప్రైజెస్ అవి పర్వాలేదు, కొంచెం తగ్గుతాయి.
2 వచ్చేసి మనకి ఒక ప్లేట్ 4 బోండాస్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇడ్లీ 2 వస్తాయి. మొత్తం కలిపి 69 రూపీస్ అంత అయిందంతే. అండ్ కొంచెం ఎక్కువే మనం బయట తీసుకునే దానికన్నా అది ఎక్కువే, కానీ వాళ్ళు వచ్చి ఇస్తారు కాబట్టి దానికి ఇవ్వచ్చు. అండ్ వేడివేడిగా మనకి బాగుంటుంది కూడా టిఫిన్. అండ్ మనకి ఇష్టం వచ్చిన హోటల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్యాపీ. నేను ఫస్ట్ టైం అనమాట టిఫిన్ అసలు ఎలా ఉంటుంది చూద్దామని అనుకున్నాను. ఫస్ట్ టైం ఆర్డర్ ఇవ్వడం టిఫిన్ అయితే. స్నాక్స్, బిర్యానీ, స్టార్టర్స్ అవన్నీ ఇచ్చాను, కానీ ఇదైతే ఫస్ట్ టైం అనమాట. అండ్ మనకు అన్నీ డీటెయిల్గా చూపించేస్తుంది, లైక్ లైవ్లో అన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇది మార్నింగ్ టిఫిన్ అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయిపోయింది. మనకి లైవ్లో చూపిస్తారు వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారు ఏంటన్నది. సో తెలిసిన వాళ్ళకైతే ఇది మామూలే, తెలియని వాళ్ళకైతే చూపిస్తున్నాను జస్ట్ క్యాజువల్గా. సో వచ్చేసారు. ఆర్డర్ ఎప్పుడు వచ్చినా మేము దాదాపు కింద బకెట్ వేసేస్తాము, ఎందుకంటే మనీ ఒక్కోసారి పే చేసేస్తాము, అంటే ఆన్లైన్లో పే చేస్తాను, ఒక్కోసారి వచ్చి నార్మల్గా బకెట్లో వేసేస్తాను, తీసేసుకుంటారు. సింపుల్, ఎందుకంటే పాప వాళ్ళు కష్టపడి డ్రైవ్ చేసి వచ్చి మళ్ళీ మాది హౌస్ చాలా పైకి అనమాట, అందుకోసం ఇంకా పైకి రానివ్వము. సో నేనేం తెప్పించాను అనేది మీకు చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ చూసారు కదా మైసూర్ బోండా చాలా పెద్దగా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఈరోజు మా వెన్స్డే బ్రేక్ఫాస్ట్. మమ్మీ వచ్చేసి ఇడ్లీ సాంబార్ ఇచ్చారు, నేను మాత్రం బోండా ఇచ్చాను. సో నేను 2 కన్నా ఎక్కువ తినలేకపోయినా అసలు ఇవి అంత, సైజ్ పెద్దగా ఉంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మా మమ్మీ వాషింగ్ మిషన్ వేస్తారనమాట. మేము ఊరోళ్ళు వచ్చాం కదా, బట్టలు అవన్నీ ఇంట్లో అవన్నీ ఉంటే అవన్నీ వాషింగ్ మిషన్ వేస్తారు. కొన్ని ఆరేసారు, తర్వాత వచ్చి ఇంకా కొన్ని వేసామన్నమాట. సో ఇదే వాషింగ్ మిషన్ మమ్మీ వాళ్ళది, మాది సేమ్ వాషింగ్ మిషన్ అండ్ సేమ్ కలర్ కూడా. అండ్ దాని తర్వాత అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత మా మమ్మీ దేవుడి గది మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నారు. అట్లీస్ట్ మమ్మీ ఒక 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటారనమాట. మొత్తం అన్ని ఫొటోస్ అవన్నీ నీట్గా క్లీన్ చేసి తర్వాత బొట్లు అవన్నీ పెడుతూ ఉంటారు. సో ఇది చిన్నది ఒకటి క్లీన్ చేస్తున్నారు కదా, అది వచ్చేసి హుండీ అనమాట, చిన్న స్మైలీ హుండీ, బాగుంటుంది. అండ్ సర్దేసిన తర్వాత మా మమ్మీ పూజ చేసేసుకున్నారు. అది మామూలుగా అగరబత్తులు అవన్నీ వెలిగించి పూజ చేస్తారు. ఇది మా చిన్న దేవుడి మందిరం, మీకు చాలాసార్లు చూపించాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు ఎలక్షన్స్ కాబట్టి మాకు ఇవి వచ్చేసాయి అనమాట. ఇవి పట్టుకొని కంపల్సరీ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అండ్ నాది, తమ్ముడిది, మమ్మీ, ఈ 3 పేపర్స్ వచ్చేసి నాదోటి, తమ్ముడిదోటి, మా మమ్మీదోటి అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఇప్పుడే ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను స్టార్ట్ చేస్తున్నాను, వెన్స్డే వ్లాగ్ అనమాట. అండ్ నేను ఆల్రెడీ మార్నింగ్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు మొత్తం ఫ్రెష్ అయిన తర్వాత మీతో మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఫస్ట్ చెప్పాలంటే నేను ఇప్పుడే ఒక ఇంట్రడక్షన్ వీడియో షూట్ చేశాను. మేబీ అది బిఫోర్ అప్లోడ్ అవుతుంది, ఐ థింక్ ముందు అప్లోడ్ చేసేస్తాను ఈ వ్లాగ్ కన్నా. సో ఒకవేళ ఎవరైనా చూడకపోతే మాత్రం కంపల్సరీ చూడండి. అండ్ ఓకేనా, ఈ వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను, ఎప్పటిదాకా ఏం చేస్తానో తెలియదు. ప్రెజెంట్ అయితే ఆ వ్లాగ్ని షూట్ చేశాను కాబట్టి ఇప్పుడు అది ఆ వీడియోని షూట్ చేశాను కాబట్టి ఇది ఎడిట్ చేస్తాను. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మేము ఏమేమి స్పెషల్స్ ప్రిపేర్ చేసుకున్నాం అండ్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, మళ్ళీ మాట్లాడుతాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అండ్ నెక్స్ట్ వచ్చి మమ్మీ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు, చామదుంపలు ప్లస్ కోడిగుడ్ల పులుసు అనమాట. సో నాకైతే ఎక్కువ శాతం ఇష్టం ఉండదు చామదుంపలు, ఎక్కువ ఒళ్ళు పులుసు వేసుకుని ఎగ్ వేసుకుని తినేస్తాను. సో నాకేంటంటే ఎక్కువ ఎగ్ బాయిల్ చేసుకున్నప్పుడు కంపల్సరీ, లైక్ ఎగ్ కర్రీ చేసినప్పుడు ఎక్స్ట్రా ఎగ్ బాయిల్ చేసి కంపల్సరీ తినేస్తాను. అందుకోసం ఇంకా నాకు అలవాటు అనమాట అలా ఫస్ట్ నుంచి. సో యాక్చువల్గా కర్రీ షూట్ చేద్దామని అనుకున్నాను, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది, కానీ అవ్వలేదు. అప్పుడే కరెక్ట్గా నేను ఒక ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్, సో అది షూట్ చేస్తున్నాను, అందుకోసం అవ్వలేదు. అండ్ ఈసారి ఎప్పుడైనా షూర్గా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆంటీ వచ్చేసి మా ఇంట్లో, మమ్మీ వాళ్ళ ఇంట్లో పనిచేస్తారనమాట. సో చిన్న బిట్ షూట్ చేశాను, అంత ఎక్కువ షూట్ చేయలేదు, బికాజ్ మళ్ళీ వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అన్న ఉద్దేశంతో షూట్ చేయలేదు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇలా సింపుల్గా, చాలా సింపుల్గా చేశాను. అండ్ దీంట్లో దాదాపు ఐ థింక్ నేను ఎటువంటి కర్రీస్ ఏం షూట్ చేయలేదు, బికాస్ నేను ఒక వీడియో షూట్ చేయడం వల్ల అవ్వలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మాత్రం కంపల్సరీ ఏదైనా మంచి కర్రీస్ కానీ ఏదైనా మంచిది మీకు చూపిస్తాను, అండ్ బ్యూటీ టిప్స్ కానీ. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనా, బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.